రాణి, ఈరోజే నీవు నీ తమ్ముడికి వెంటనే జీవశ్రాద్ధం పెట్టించు, దానాలన్నీ ఇప్పించు. అంతేకాదు, కన్నుల నిండుగా బాగా అతడిని చూసుకో. ఇక అతడి ప్రాణాలు నిలువవు అని నా నమ్మకం. ధర్మాత్ములైన నా భర్తలు 5గురిలో ఒకడు అత్యంత దుస్సహమైన క్రోధంగల వీరుడు. ఈ భూమి మీద అతనితో సమానమైన బలం కలిగిన వాడు వేరొకడు లేడు. అతడు కోపిస్తే ఈ రాత్రిలోనే ఈ ప్రపంచాన్ని నిర్మానుష్యం చేయగలడు గాని కామరూపధారి అయిన ఆ గంధర్వుడు ఇంతవరకు ఎందుకు కోపించలేదో తెలియదు. రాణి సుధేష్ణతో ఇలా చెప్పి దుఃఖ వివశ అయిన సైరంధ్రి కీచక వధకు వ్రతదీక్ష ఊనింది. ఇతర స్త్రీలు ఎంత ప్రార్థించినా, రాణి సుధేష్ణ ఎంత బ్రతిమాలినా ఆమె స్నానము చేయలేదు, భోజనం చేయలేదు. కనీసం ఒంటి మీది ధూళి కూడా తుడుచుకోలేదు. ఆమె ముఖం రక్తంతో తడిసింది. ముఖంలోకి రక్తం పొంగి వచ్చింది. కన్నులు కన్నీటితో నిండిపోయాయి. ఈ రకంగా శోక సంతప్తురాలై ఏడుస్తున్న ఆమెను చూసి అచ్చటి స్త్రీలంతా మనసులోనే కీచకుని చావును ఊహించుకున్నారు. ప్రపంచంలోని స్త్రీలందరికంటే శ్రేష్ఠురాలు, పతివ్రత, మహానుభావురాలు అయిన ద్రౌపది కీచకుడి చేత తన్నబడింది, గొప్ప దుఃఖాన్ని పొందింది. అయ్యో, ఆమెకు ఎంతటి క్లేశము కలిగినది! సింధురాజు జయద్రథుడు బలవంతంగా ఆమెను అపహరించిన సమయంలో కూడా ఆమె తన భర్తలకు సోదరి అయిన దుస్సల గౌరవాన్ని నిలబెడుతూ ఆ కష్టాన్ని సహించిందే గాని అతనిని శపించలేదు. దేవి ద్రౌపది తేజోరాశి, ధర్మజ్ఞ, సత్యవాదిని. ఆమె వంటి తేజస్విని జుట్టుబట్టుకొని ఏడ్వబడినప్పుడు అసమర్థురాలి వలె నిశ్శబ్దంగా ఎందుకు సహించింది? ఆమె అలా సహించిందంటే దానికి కారణం చిన్నదై ఉండదు. సాధుసత్తమా, నాకు ఆ కారణం వినాలని ఉంది. ద్రౌపదీదేవికి కలిగిన కష్టం విన్న నా మనస్సు మిక్కిలి వ్యాకులంగా ఉన్నది. మునీశ్వర, మత్స్యరాజు బావమరిది అయిన దుష్టకీచకుడు ఏ వంశంలో జన్మించాడు? అతడు బలంచేత ఉన్మత్తుడు ఎలా అయ్యాడు అని ప్రశ్నించాడు జనమేజయుడు. అందుకు వైశంపాయనుడు ఇలా అన్నాడు: కురువంశకీర్తిని వృద్ధి పొందించేవాడా, నీవు అడిగిన ఈ ప్రశ్న సరి అయినదే. నేను ఇదంతా సవిస్తరంగా చెబుతాను, విను. రాజా, క్షత్రియుడైన తండ్రికి, బ్రాహ్మణి అయిన తల్లికి పుట్టినవాడు సూతుడు అనబడతాడు. ప్రతిలోమ సంకరమైన జాతులలో కేవలం ఈ సూతజాతి మాత్రమే ద్విజజాతిగా చెప్పబడుతోంది. ద్విజులకు ఉచితమైన పనులు చేసే ఆ సూతుడినే రథకారుడు అని కూడా అంటారు. ఇతడిని క్షత్రియుని కంటే తక్కువగాను, వైశ్యుని కంటే ఎక్కువగాను చెబుతారు. రాజా, పూర్వపు రాజులు సూతజాతితో వైవాహిక సంబంధాలు ఏర్పరచుకున్నారు. అయినా వారికి రాజశబ్దం లభించలేదు. వారికి సూతుల పేరు మీదుగా సూతరాజ్యమే ఏర్పాటు చేయబడింది. సూతజాతికి చెందిన ఒక పురుషుడు ఎవరో ఒక క్షత్రియుడికి సేవ చేయడం ద్వారా ఆ రాజ్యం ప్రాప్తించింది. సుప్రసిద్ధుడైన కేకయుడు అనే రాజు సూతులకు అధిపతి. అతడు ఎవరో ఒక క్షత్రియ కన్య గర్భం నుండి పుట్టాడు. అతడు సారథికృత్యంలో ఆరితేరినవాడు. కురుశ్రేష్ఠ, అతనికి మాళవి అనే స్త్రీ యందు అనేక పుత్రులు కలిగారు. ఆ పుత్రులలో కీచకుడే అందరికంటే పెద్దవాడు. అతడు మిక్కిలి బలవంతుడు, అందరినీ జయించగల యోధుడు. రాజు అయిన కేకయునికి రెండవ భార్య కూడా మాళవ కన్యయే. ఆమె యందు కీచక బంధువులందరికీ చిన్న చెల్లెలుగా చిత్ర అనే పేరు గల కన్య పుట్టింది. ఆమెనే సుధేష్ణ అని కూడా అంటారు. ఆమెయే తర్వాత కాలంలో మహారాజు విరాటుడికి పట్టపురాణి అయ్యినది. విరాటరాజు యొక్క పెద్దరాణి కోసల దేశపు రాజకుమారి సురథ. ఆమె శ్వేతుడు అనేవానికి కన్నతల్లి. ఆమె చనిపోయిన తరువాత కేకయరాజు తన కూతురు సుధేష్ణను మత్స్యరాజు విరాటునకు ఇచ్చి ఆనందంగా వివాహం చేశాడు. సుధేష్ణను మహారాణిగా పొంది రాజు విరాటుడు దుఃఖాన్ని పోగొట్టుకున్నాడు. రాజా, కేకయ కుమారి రాణి
సుధేష్ణ విరాటుని వలన అతని వంశాన్ని వృద్ధి పొందిస్తూ ఉత్తరుడు ఉత్తర అనే 2 బిడ్డలను గన్నది. రాజా కీచకుడు తన పినతల్లి కూతురైన సాధ్వి సుధేష్ణను ప్రీతిపూర్వకంగా సేవిస్తూ విరాటుని దగ్గర సుఖంగా నివసిస్తున్నాడు. అతని తమ్ముళ్ళు అందరూ పరాక్రమవంతులు, కీచకుని పట్ల అనురాగ భక్తి కలిగినటువంటి వారు. కాబట్టి వారు కూడా విరాటుని బలాన్ని కోశాన్ని వృద్ధి చేస్తూ అక్కడే సంతోషంగా ఉండసాగారు. రాజా, ఈ భూమండలంలో కాలేయులు అనే పేరుతో తరచుగా వెనుతికెక్కిన దైత్యులే ఈ కీచకుల రూపంలో పుట్టారు. కాలేయులలో బాణుడు అందరికంటే పెద్దవాడు. అతడే సంపూర్ణ శస్త్రాస్త్ర సంపన్నుడు, భయంకరమైన పరాక్రమం గలవాడు. మహాబలుడు అయిన కీచకుడు అతడే. అతడు ధర్మమర్యాదను అతిక్రమించేవాడు, మనుష్యులను భయపెట్టేవాడు. ఆ బలోన్మత్తుడైన కీచకుని సహాయం పొంది ఇంద్రుడు దానవులను జయించినట్లుగా విరాటుడు కూడా సమస్త శత్రువులను జయించాడు. మేఖల, త్రిగర్త, దశార్ణ, కశేరుక, మాలవ, యవ్వన, పులింద, కాశీ, కోసల, అంగ, వంగ, కళింగ, తంగణ, పరతంగణ, మలద, నిషధ, తుండికేర, కోంకణ, కరద, నిషిద్ధ, శివ, దుశ్చెల్లిక మొదలగు అనేక జనపదాల నాయకులు, అనేక శూర వీర రాజులు యుద్ధభూమిలో కీచకుడి చేత పరాజితులై దశదిశలకు పారిపోయారు. అటువంటి పరాక్రమ సంపన్నుడైనటువంటి కీచకుడు యుద్ధంలో 10,000 ఏనుగుల బలం కలిగి ఉండేటువంటి వాడు. అటువంటి కీచకుడిని రాజు విరాటుడు తనకు సేనాపతిగా చేసుకున్నాడు. దశరథనందనుడైన శ్రీరామునితో సమానమైన శక్తి కలిగిన విరాటుని 10 మంది తమ్ముళ్ళు కూడా మిక్కిలి బలవంతులైన కీచక బంధువులనే అనుసరించేవారు. అట్టి బలసంపన్నులైన కీచకులు విరాటరాజుకు భావమరుదులై శౌర్యంలో తమకు సాటి వచ్చేవారే లేరు అని అనిపించుకున్నారు. వారు విరాటరాజుకు ఎప్పుడూ హితైషులుగా ఉన్నారు. ఈ రీతిగా నేను నీకు కీచకుని పరాక్రమానికి సంబంధించిన సంగతి అంతా చెప్పాను. ఇక ద్రౌపది అతనిని ఎందుకు శపించలేదో ఆ సంగతి కూడా విను. క్రోధం వలన తపస్సు నష్టమవుతుంది. అందుకనే ఋషులు కూడా వెంటనే ఎవరికీ శాపం ఇవ్వరు. ద్రౌపదికి ఈ విషయం బాగా తెలుసు. కనుకనే అతనిని శపించలేదు. క్షమాధర్మ, క్షమాదానం, క్షమాయజ్ఞ, క్షమాయశ, క్షమాసత్యం, క్షమాశీలం, క్షమాకీర్తి, క్షమాపరం, క్షమాపుణ్యం, క్షమాతీర్థం, క్షమా సర్వం ఇది శృతి. క్షమావతామయం లోకః పరశ్చైవ క్షమావతాం ఏతత్ సర్వం విజానంతి సా క్షమామన్వపద్యత. సహనమే ధర్మం, దానం, యజ్ఞం, క్షమయే యశస్సు, సత్యం, శీలం, కీర్తి. క్షమయే అన్నింటికంటే ఉత్కృష్టతత్వం, క్షమయే పుణ్యం, క్షమయే తీర్థం, క్షమయే సమస్తం అని శృతి చెబుతున్నది. ఈ లోకం క్షమావంతులది, పరలోకం కూడా వారిదే. ద్రౌపదికి ఇదంతా తెలుసు కనుకనే క్షమను ఆశ్రయించింది. భరతనందన, క్షమాశీలులు ధర్మాత్ములు అయిన పతుల భావం తెలిసినది కనుక విశాల నేత్రాలు గల ఆ ద్రౌపదీ సాధ్వి సమర్థురాలైన కీచకుణ్ణి శపించలేదు. పాండవులందరూ కూడా ద్రౌపది దురవస్థను చూసి దుఃఖితులు అయినా అజ్ఞాతవాస సమయ పూర్తి కోసం ఎదురు చూస్తూ క్రోధాగ్నితో మండిపోతున్నారు. మహాబలుడైన భీముడు మాత్రం కీచకుణ్ణి అప్పుడే చంపడానికి సిద్ధపడ్డాడు గాని మహాసాగరాన్ని చెలియల కట్టవలే ధర్మసుతుడైన యుధిష్ఠిరుడు అతడిని అడ్డుకున్నాడు. అతడు మనసులోని కోపాన్ని అణచుకొని రాత్రి అంతా దీర్ఘమైన నిట్టూర్పులు విడుస్తూ కాలం గడుపుతున్నాడు. ఆ రోజు పాకశాలకు పోయి రాత్రి చాలా కష్టం మీద పడుకున్నాడు. ధన్యుణ్ణి. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.